రన్నింగ్లో చేసుకుందామని నేనే ఇక జర డ్రైవింగ్ ఎక్కయ్యా. దోస్తులు ఎంత మంచిగా ఫ్రై చేసిన తాత కోసం. జస్ట్ ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. డెహ్రాడూన్ కిరాయి వచ్చేసి మనకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. మీ ఇప్పుడు వచ్చేసి చంద్రాపూర్ బార్డర్. ఇది యాక్చువల్ మహారాష్ట్ర బార్డర్, వాంకిడి బార్డర్, మన తెలంగాణ బార్డర్ దాటేసి ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మన కాంటా అయితే చెకింగ్ అవుతుంది అనమాట. దంపుతురుగా లైనా ఏం బ్యాగులో మరి మనకన్నా వెనుకకొచ్చి ముందర పెడితేనే పేపర్ లోడ్ అవుతుంది. పేపర్ రీల్ రౌండ్గా బండి చూడగానే లోడ్ అయిందనేది చెప్పాలి నువ్వు. తాత ఇప్పుడు అక్కడ పోయి చెకింగ్ చేపించి ఎంట్రీ ఇచ్చేసి వస్తాడు. మరి పేపర్లు తీసుకోవాలి. పేపర్లు ఏమవుతుంది అమ్మ ఇంతగానో ఏందే నువ్వు. బండిని అంత రోజులున్నా బండిని అంతరా కాలుతో తీస్తారా అన్న డోరు చేతితో తీయాలి. కానీ ఇప్పుడు చూడాలి ఇక ఏదైనా తెలుస్తుంది. లోడు మనం యాక్చువల్ అక్కడ కాంట పెట్టలేదు కదా, లోడ్ ఎంత ఉందనేది తెలియదు. ఫస్ట్ కాంట ఈడ తెలుస్తుంది మనకి ఇక లోడ్ ఎంత ఉంది ఏం కథ అనేది. టోటల్ వచ్చేసి మనకి వెయిట్ 40 టన్నులు ఉంది. చాలా తక్కువ ఉంది, 39,980 ఉంది. ఓకే, ఇప్పుడు బల్లార్షాకి వచ్చినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనిపించేది అంతా కూడా పేపర్ ఫ్యాక్టరీ. వచ్చాడు బండ్లు ఉన్నాయి, కర్ర బండ్లు లోపలైతే. ఇది కూడా పేపర్ ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచే పేపర్ లోడింగ్ అయ్యేది. కర్ర లోడింగ్ మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ సైడ్ బండ్లు అన్ని కర్ర బండ్లు వస్తాయి. నైట్ టైంలో విపరీతంగా లైన్లు కడతాయి. నెక్స్ట్ మనకు చంద్రాపూర్ జాము. ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. ఆ నుంచి ఇక స్ట్రేట్గా నాగ్పూర్ ఒకటే రోడ్డు. ఎర్రగా జామ్ దాకా పోవాలి. ఇక్కడ సైడ్ రోడ్డు అయితే చాలా దరిద్రంగా ఉంది. వేస్ట్ రావడం, అటు పోవడం బెటర్. గాడి దాకా మంచిగా ఉంది అని చెప్పేసి సంకలు కొట్టుకుంటూ వచ్చినా కానీ ఈతలకు వచ్చినాక బార్డర్ దాటిన తర్వాత మొత్తం గుంతలు ఖరాబ్ రోడ్డు. ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే ఈ సిటీలో మొత్తం ట్రాఫిక్ జామ్ ఈ బల్లార్షా అంతా. బండి సైడ్ కొడదామంటే కూడా సైడ్ కొడదానికి అవుతలేదు. ఎంత దూరం ఉంటుందో మరి ఇక ఖరాబ్ అయిన రోడ్డు ముందల. చాలా పెద్ద బల్లార్షా, అది పెద్దది కదే పేపర్ ఫ్యాక్టరీ. టోల్గేట్ బల్లార్షా టోల్గేట్. ఎందుకు చిన్న బండ్లు నల్ల పంపిస్తారు, పెద్ద బండ్లు ఇలా పంపిస్తున్నట్టు. రేడరు క్లీన్ చేయాలి తాత. నువ్వు వైరింగ్ చేయించుకున్నావు, అన్ని పనులు చేయించుకున్నావు, స్విచ్లు వేయించుకున్నావు, అన్ని చేయించుకున్నావు, లైటింగ్ రేడర్ ఒక్కటి క్లీన్ చేయాలి, రేడియేటర్ క్లీన్ చేయాలి, ఇంకా వీల్ ఆల్మెంట్ చేయాలి. అవి 2 ఉన్నాయి పెండింగ్. అన్లోడ్ అయినాక సిరాంధ్రలో పోయి చేయించుకోవాలి కదా. మొత్తం సిగ్నల్స్ ఏడ చూసినా కానీ చంద్రాపూర్ ఏరియా అంతా కూడా సిగ్నల్స్. రోడ్డు ఖరాబ్ ఉంది, సిగ్నల్స్ ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ రూట్ రావడమే అసలు వేస్ట్, టైం అంతా బొక్క. ఈ పాటికి మనం అటు నుంచి పోతే మా అంటే ఒక 40-50 కిలోమీటర్లు చిన్న రోడ్డు కానీ సూపర్ ఉంటుంది. కోర్ట్ల రోడ్డు దాన్ని దాటి మనం ఆర్మూర్ నుంచి రైట్ తీసుకుని మొత్తం ఒకటే రోడ్డు. ఇక 1 నెంబర్ రోడ్డు వదిలిపెట్టి ఇక్కడ వచ్చినాం అనవసరంగా. ఆడేమనుకున్నాం, ఆ పెద్ద రోడ్డు చూసి అదే 1 నెంబర్ రోడ్డు సూపర్ ఉంది అనుకున్నాం, అర్థం ఉన్నట్టుంది అనుకున్నాం. ఇస్తుంటే వచ్చినాక తెలిసింది. అందుకని ఏదైనా మొత్తం చూడ ముందుకే అనొద్దు, సగంలే. మా పైన చూస్తే పటారం, లోన చూస్తే లోటారం అన్నట్టే ఉంది. పైన పటారం, లోన లోటారం. ఇట్లనే మొత్తం సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, టర్నింగ్లు, అటు తిరిగా ఇటు తిరిగా ఇదే అంతా టైం బొక్క. అందులో మళ్ళీ మనకి వాంకిడి బార్డర్ దాటంగానే మహారాష్ట్ర ఎంట్రీ అవుతుంది. తొందరగా మహారాష్ట్రలోకి వస్తాం. అంతా ఈ కల్చర్ ఉంటుంది కాబట్టి మనకు తొందరగా వచ్చేస్తుంది. మహారాష్ట్రలో తిరుగుడే ఎక్కువ ఉంటుంది. అదే ఆడైతే మనకి ఆదిలాబాద్ దాటేసిన దాకా, మనకి జాముకు వచ్చిన దాకా మనకి మహారాష్ట్ర తలగనే తలగదు. అంటే మన తెలుగు కల్చర్ లానే ఉంటుంది అక్కడ దాకా. ఇక్కడైతే ఇదంతా జర్నీ చేయాలి, ఇదంతా మహారాష్ట్ర. తొందరగా వస్తుంది మహారాష్ట్ర. ఇప్పుడు మేము చికెన్ తెచ్చుకున్నాం అనమాట. మాకు టైం లేదు. నిన్న నైట్ అక్కడ పడుకున్నాం అని చెప్పినాక మొత్తం టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ టైం వేస్ట్ అయిపోయింది, వచ్చేటప్పుడు ఈ రోడ్డు వల్ల టైం వేస్ట్ అయిపోయింది, తాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు టైం వేస్ట్ అయిపోయింది. అంత టైం మొక్క నీది కాదే మాదంటున్నా. నైట్ మరి బండి ఆపి పండుకున్నాం. మరి లేపుదాం పొద్దుగాల, పోదామా ఉందామా, మరి ఏంది ఇంకా లేస్తలేరు అని ఉందా. అమ్మో నాకేంది వచ్చి పోరని అన్నట్టు బండి. ఇక లేపనన్ను లేపుతలేడు.
సరే మరి తాత నేను నడుపుతున్నావు కదా వంట చేస్తావా అంటే రన్నింగ్ నాకే వస్తుంది నాకు రాదు నేను హోటల్లో తింటా అంటున్నాడు. సరే పట్ అని చెప్పేసి ఇక రన్నింగ్లో చేసుకుందామని నేనే ఇక జర డ్రైవింగ్ ఎక్కయ్యా నేను చేస్తాను ఇటు వచ్చిన ఇక మళ్ళీ ఇప్పుడు వంట కాపినాం అనుకో ఇట్లేదన్నా గంటన్నర టైం పొక్క. అందుకనే ఈ వంట చేసుకుంటున్నాం రన్నింగ్లోనే. ఏముంది చిన్నగా ఆయన ఓనిస్తుంటాడు కూర వండేసి తర్వాత అన్నం పెట్టుకుంటే అయిపోయాయి. చికెన్ కర్రీ ఈరోజు చికెన్ స్పెషల్ వంటే తాత దంచుతూనే ఉంటారు రన్నింగ్లోనే తినుడు కూడా గొలుసు ఆగి తినుడు ఏం లేదు రన్నింగ్లోనే. 2 ఉల్లిగడ్డలు 1 టమాటా 4 పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని సామాన్లు తెచ్చుకున్నాం. కారం ఉప్పు కూరగాయలు రేపటికి బీరకాయ ఇవాళ చికెను. నీరనా చికెన్లు ఏమేస్తారు కీరనా కోసిత్తులు ఉన్నాయి డబ్బా నిండి అన్నీ వేస్తా. ఈరోజు గొలుసొద్దు పోసిత్తా అని పెడదాం ఇవాళ ఒక్కరోజు. నేనేమంటున్నా మరి వేస్తానే అంటున్నా. రన్నింగ్లో ఉండకైతే మస్తు రోజులు అవుతుంది ఎప్పుడు కూడా అంత అర్జెంట్ అనిపించలే. టైం వేస్ట్ అయిపోయేసరికి రన్నింగ్లో వండుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి మ్యాగీ ఏమో చేసుకున్నాం రన్నింగ్లో. ఆయిల్ పోసుకుందాం. ఇది వచ్చేసి మనకి పంజాబ్లో తీసుకున్నాం. ఇది బొబ్బర్ల ఆయిల్ మన దగ్గర లాగా సన్ఫ్లవరు పల్లి ఆయిల్ అది కాదు బొబ్బర్ల ఆయిల్. అందుకని కొంచెం ఎక్కువ పోసిన. ఏంటోలు గట్టే ఇది ఓకే. పోపు గింజలు వేస్తున్నాం. ఆయన ఇటు సైడ్ పోని అంతగా మంచిగా అంటుంటే అంటే ఏమంటే కట్ అవుతుందా? అరే నువ్వు ఆగు ఆయన చెప్తాడేందే. అటు కార్లు అంట ఇక్కడ చూస్తారు కదా ఈ కారు ఇటు నుంచి వస్తుంది ఆ కారు అటు నుంచి వస్తుంది. వీళ్ళు లారీ అటు పంపిస్తుర్రు కారు ఇటు పంపిస్తుర్రు. ఒక బండి పోతే ఏమైంది ఇప్పుడు? నడపరాదు కళ్ళ పడితే అంటుండు. కళ్ళ పడితే గుడ్డాను చూసుకో ఆగు చాలు కానీ గ్యాస్ బంద్ చేయాల్సి వచ్చాను నువ్వు ఏబట్టి. నీతో లొల్లే పంచాయతీ ఉంటుందేమో ఆడ అట్టిన బార్డర్లో పంచాయతీ పెట్టుకున్నావు. వాళ్ళు తప్పు లేనట్టుంది చూడపోతే. బా ఏం మజా వస్తుంది రన్నింగ్లో వంట చేస్తుంటే మాత్రం. భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లా ఉండవంటే ముసలాయన చికెన్లో పోపు గింజలే మటన్లో పోపు గింజలే నేను వేయలే. చూడు ఇక పోపు గింజలు కనిపిస్తున్నాయా చూడు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా తప్పితే వేరే వేరేలే. అమ్మ బదనాం చేద్దామని చూస్తున్నావులే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ చికెన్. ఏముంది అన్నీ వేసి తాలింపులు వేసేసి చికెన్ వేసేసి కారం పెద్ద అయిపోయి దానికి గంట సేపు చేస్తాడు. ఇటు చదువుతాడు అటు చదువుతాడు. మళ్ళీ అది రుచి ఉంటుంది అంటే రుచి లేదు పచ్చి లేదు ఉత్తదే బాగుందని చెప్పంటాడు. మళ్ళీ చూడరాదు నువ్వు. ఓకే దంచుకున్న అల్లం స్కిన్తోనంట కాల్చి కొట్టించుకొని వచ్చిండు. ఏమ తింటాడు ఇవాళ తాత చికెన్. నేను స్కిన్ లేదు తింటాం ఈయన స్కిన్తో తింటాడు. కావాలని ఆ పక్కన కోడి వీకించుకొని లేసుకొచ్చుకోండు. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. రన్నింగ్లో చేస్తున్నాం కాబట్టి మనం పట్టుకొని అట్టిన గట్టిగా ఉండాలి. లేకపోతే ఆ ముక్కలు కాళ్ళ మీద పడ్డాయి అంటే ఈయన ఎర్రగా అవుతాయి. ఇక ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కాకపోతే ఈ కారం ఏంటంటే మన ఇంట్లో కారం కాదు. ఈ ఆశీర్వాద్ మంచి కారం కాదు. ఇది ఉత్తది ఎర్ర కారం. ఇది వేస్తే ఎర్రగా అవుతుంది కానీ రుచి రాదు పచ్చి రాదు కలర్ వస్తుంది అంతే. అసలు కారం తెచ్చిండు తాత ఒక్కటి 2 తినకు. సాల్ట్ వేసుకుందాం. 1 2 మారుతుంది. ఓకే
చికెన్ మసాలా కూడా తెచ్చినాం కానీ ఆ ప్యాకెట్ మాకు నచ్చలేదు. ఇది మనం దంచుకున్న మసాలా, గరం మసాలా. కొత్తిమీర వేసుకుంటున్నాం దోశలో. కూర కంప్లీట్ అయిపోయింది. ఫ్రై చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అయితే వండడం కంప్లీట్ అయిపోయింది. రైస్ కడిగి పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. తినేస్తాం ఇక. ఫస్ట్ ఓకే, అన్నం అయితే రెడీ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. మంచిగా ఫ్రై ముక్కలు సంపుతా ఇప్పుడు వేసుకొని ఇక కడుపు నిండా దీన్ని ఉరుకుతాం. యాక్చువల్ రన్నింగ్లోనే తిందాం అనుకున్నాం కానీ ఏం తింటాం రన్నింగ్లో, అటు ఎత్తేసి ఇట్టేసేసి తిన్నట్టు కూడా ఉండదని ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ అయిందని తినేటప్పుడు ప్రశాంతంగా తినాలని ఆగినవి. ఇక కూర చూడరు దోస్తులు ఎంత మంచిగా ఫ్రై చేసిన తాత కోసం. ఫ్రై ముక్కలు బాబా ఏముందే స్వర్గం. మెత్తర ముక్క తీసి నోట్లో పెట్టుకోవట్లే బోధునే పచ్చడి బాగా ఏదో అంక పెడతాను తెలుసు నువ్వు. మంచిగా వచ్చేటు దోశలు ఇప్పుడైతే జాము ఊరుకొచ్చినాము. చక్కగా నాలుగు ఎప్పుడుకో అంతేనా? వస్తే ఈడంగా రావాలి. అసలు మళ్ళీ వస్తేప్పుడు ఈడంగా రావాలి. ఈ రోడ్డే మంచిగా ఉంటుంది కానీ ఈ రోడ్డు బాగా ఒకటి రాకు. ఇక్కడ నాగపూర్ అనే ఎక్క నాగపూర్ నాయన డాకినట్టు అయింది మాకైతే. మొత్తం గుంటలు రోడ్డు దగ్గర 50-55 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం గుంటలే. బండి జర్నీ కాదు అసలు కాదు. ఆయిల్ పక్క టోల్ గేట్ చూసుకుంటే టోల్ గేట్ కానీ ఇల్వ ఆయిల్ వచ్చేస్తుంది. నాగపూరు 60 కిలోమీటర్లు. నాగపూరు ఏమో నాకు అది 2 కనపలేదురా అయ్యా. 62 దోశలో ఇప్పుడైతే మేము గాడి మొత్తం దాటేసి వచ్చినాం. బార్డర్లు 2 బార్డర్లు దాటి మళ్ళీ గాడి దాటినాం. ఇక్కడ సామాన్ దొరుకుతుంది. సామాన్ తీసుకున్నాం. ఏం సరుకులు ఉన్నాయో ఇక మన బండిలో చూసుకొని పోయి సరుకులు తీసుకుంటే అక్కడ ఏ దొరకాయి. ఇక బియ్యం ఇక మంచిగా పండుకుని మా సేటు సామాన్ తీసుకున్నాక లేపుతా వచ్చి మన లాస్ట్ ట్రిప్లో ఇన్నే తీసుకున్నాం మన సామాను. అందుకనే మేము వచ్చి మళ్ళీ ఇన్నే తీసుకుంటున్నాం. అయ్యా రైస్ 6 కిలో अच्छा वाला सर को भैया हम ये भैया याद रखे बुड्ढे को कहाँ भूलेगा कितना केजी ఈసారి చెప్పాలని చెప్పరా 6 కిలో ఓ ఉదర్ దోస్తులు ఇక సామాన్ అయితే తీసుకున్నాం. ఇక పోదానికి వెళ్దానికి నిద్ర మబ్బు అవుతుంది. ఇక పోయి అట్లా పోయి బుక్కాడు తిని సామాన్కు 840 రూపాయల 840 రూపాయలు అని దోస్తులు ఏం చేస్తాం. ఇక 6 కిలోల బియ్యం, ఆయిల్ ప్యాకెటు, అల్లం పేస్టు, ఇంకేమున్నది ఒక బ్రష్, 2 టైర్లు కదా. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది. ఆయన పక్కన వచ్చి పక్కన ఆమె బండి నాకు మొత్తం ఇటు సైడ్ వచ్చేసింది. మనుషులు అలానే ఉన్నారు. వైపర్లు కొట్టుకుంటున్నాయి. బండి ముందు తీసుకులేడుగా ఉన్నారా తీసుకోలేరా లేరు ఫ్రెండ్స్. మేము ఇక్కడైతే గిన్నెలు తోముకొని స్నానం చేద్దామని చెప్పేసి పక్కనే బండి ఆపుకున్నాం. మంచిగా చెట్టు నీడకి యాప్ చెట్టు కింద. యాక్చువల్లీ మేము వంట చేసుకుందాం అనుకుంటే ఏమైంది, ఈ హోటల్ ఆయన ఉండేమన్నాడు, ఇక్కడ బండి పెట్టుకుంటే మాత్రం మా హోటల్ తినాలి, మీరు వంట చేసుకొని తినిపోతా అంటే మాత్రం ఇక్కడ బండి పెట్టకూరు వెళ్ళిపోరాని అన్నాడు. వేరే బండ్లు వస్తే ఎట్లా ఆపుకుంటారు, మా దగ్గర గిరాక్ కావద్దా అన్నాడు. సరేలే మేము వంటే వండుకో గిన్నెలు తోముకొని హోటల్లో ఏదైనా రొట్టెలన్నా లేకపోతే ఏదైనా జీరా రైస్ తినిపోతామని చెప్పేసి అన్నాం. మంచిగా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ, స్నానం గిట్ట చేసిపోతాం. నోట తాత అయితే మస్తు నీట్గా తోముతాడు గిన్నెలు అయితే. ఎంత ఆ లేడీస్ కూడా తోమరు, అట్ట తోముతాడు. తెల్లగా మెత్తాయి. లారీలో ఇంత ఇప్పుడు డాబా హోటల్ కాడ ఆపుకున్నాము. మంచిగా ఫ్రెష్ అయినాము, మంచిగా బట్టలు గిట్ట ఉతుకున్నాము, అన్నం వండుకున్నాము, కూర వండుకున్నాము, తిన్నాము. ఇప్పుడు ఝాన్సీ ఇంకొక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ ఉంది. అప్పుడైతే ఫుల్ జామ్ అయింది. ఆడనే నేను ఆగమైనా బండి వెనక పోయిందా ముందులో పోయిందా అని ఆగమైనా ఆడ
మరి ఇప్పుడు ట్రాఫిక్ ఉందో లేదో మనకు అది తెలియదు, అది పోతే తెలుస్తుంది. ఇక ట్రాఫిక్ లేకుండా మొక్కాలి, ఇక అమ్మ సాపు వెళ్ళిపోతాం మేము. అవ్వ బోర్డు కాంచి రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకొని మళ్ళీ కొంచెం దూరమైనక లెఫ్ట్ తీసుకోవాలి. ఝాన్సీ 10 కిలోమీటర్లు దోస్తులు, వాల్వేరు 110 కిలోమీటర్లు. ఇష్టపోతాడు ఒకసారి గందలు వేసినాం నాయన జల్లు అని పానం. మరి ఏముంది అంత ఒకసారి రైట్ కటింగ్ ఉండే మొత్తం ఇట్లా ఆడిపోతుండే. జాము మా లేదనుకున్నా కానీ జాము ఫుల్ జాము ఉందిగా. అమ్మ ఇప్పుడు పోవాలంటే అమ్మ అవుతారా నాయన, రాంగ్ రూట్ అన్న పోవచ్చు మేమురా. ఈ లైన్ పోనా ఆ లైన్ పోనా? అమ్మ చిన్న జాము లేదు కదా నాయన, ఎన్ని దోస్తులు మా సరిపోయింది నాయన. నేను అప్పుడే అనుకున్నా జాము బాగానే లేదు అనుకున్నా, కానీ బండ్లు వస్తున్నాయి. కానీ ఏం చేయాలి, జర గడ్డెక్కున ఆయన అమ్మ వెనకకు డౌన్ ఉంది, వాళ్ళ మూవ్ చేయాలంటే భయం. మెల్లె మెల్లె గిత కాలుతున్నాయి. కొని అయ్యే తోకలు మీరు లోపల కొట్టుకోరయ్యా. డౌన్ అయితే ఏం కాదు, కానీ గడ్డ ఉన్నది, మూవ్ చేయాలంటే ఇబ్బంది. మంచిగా మోఖం మీద ఆడ మోఖం ఎరుగు మధ్యలో ఎరగబెట్టేట ఇదిరా నాయన. గుదిలోకి తందన నీ చిరిపోతు ఇల్లు కూర్చొని నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము రాజస్థాన్ దాటినాం, రాజస్థాన్ దాటి ఇక్కడ ముందుకు వచ్చినాం. అక్కడ పార్టీ వాళ్ళది మనకి 2 నెంబర్లు ఇచ్చారు అనమాట. ఇక్కడ అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకటి స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకోటేమో వాళ్ళు లిఫ్ట్ చేసి వేరే ఇంకో పేరు చెప్తారు అనమాట. పర్టికులర్గా నాకు వాళ్ళ పేర్లు గీళ్ళు మనకు తెలియదు కాబట్టి ఎవరని చెప్పేసి మనం ఇక్కడ ఆకువీల్ సైడ్ ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వేరే నెంబర్ ఇస్తే ఆయనకు ఫోన్ చేస్తే ఏమంటున్నాం, బైపాస్లో ఆగ్రా బైపాస్లో లేకపోతే ఇక్కడ దాబా చూసి ఆపుకోని అంటారు. ఇప్పుడు మనం రాజస్థాన్ ఎంట్రీ అయినాం, ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా సరే ఏడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఆపుకోవచ్చు అనమాట. పొద్దుగాల ఫోన్ చేస్తే మనం వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడెక్కడ అనేది మనకి ఎట్లుంటుంది అంటే, ఇది ఒక 7-8 ప్లేస్లు ఇస్తారు మనకి. ఏడాన్ లోడ్ అవుతుంది అనేది మనకు ఫస్ట్ వాళ్ళు చెప్పరు, ఢిల్లీ డెహ్రాడూన్ ఇట్లా చెప్తారనమాట. మనకు బిల్ ఇచ్చింది డెహ్రాడూన్ ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏంటిది ఢిల్లీ, తర్వాత షారనాపూర్, తర్వాత నాథోర్, తర్వాత రూప్నగర్, లుధియానా, గజ్రోలా, బదియో అంట, మిరాద్ అంట, సియోరా అంట, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రకరకాల పేర్లు ఉంటాయి అన్నీ. మనకిచ్చింది ఏంటంటే ఇగో ఇక్కడ కింద ఉంది 9వ 10వ పేరు డెహ్రాడూన్ కిరాయి వచ్చేసి మనకి ఇట్లా 140 సంథింగ్ ఇట్లా ఉంటాయి అనమాట. వాళ్ళు మనకు బాక్సులు ఎక్కువ పెరిగితే కిరాయి పెరుగుతుంది. మనకి ఇప్పుడు బాక్సులు ఎక్కువ పడ్డాయి మన దాంట్లో. బాక్సులు ఎక్స్ట్రా బాక్సులకి ఎంత అనేది టోటల్గా రాసి కిరాయి మనకి దీంట్లో ఇచ్చిర్రు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ అన్లోడ్ అయితే దాన్ని బట్టి మనం కిరాణా తీసుకోవాలి. మనకి 70,000 అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 70,000లో మనకి చెస్ అమౌంట్ కట్ చేస్తారు. ఆ చెస్ అమౌంట్ మళ్ళీ అక్కడ ఇస్తారు. ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. ఫస్ట్ సార్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి అర్థమే కాదు. ఈ రూట్లో వస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. ఒక్కొక్క బండి అసలు ఆరన్లు పాటలు పాడుకుంటూ పోతారు. గలగల 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 గిలిగిలి కిలికిలి కిలుకులు కిలికిలి రకరకాల ఆరన్లు ఉంటాయి అన్నమాట. మన ఆరన్ ఇంకో ఆరన్ కొట్టుకుంటూ పోతారు. కంటిన్యూ కొడుతూనే ఉంటారు. ఆ పెద్ద పెద్ద హెవీ లోడ్లు హెవీ ట్రైలర్లు కూడా అసలు సైడ్ కొంచెం కూడా ఆపరనమాట. చూడు ఎట్లా వస్తుంది చూడు, కీ అనుకుంటా. మన బండి ఇటు తిరుగుతుంది, ఇటు సైడ్ వస్తుంది, అయినా కానీ నేను ఆవుతలే, స్లో చేయకుండా పోతాను. చూసుకో ఇట్లా విపరీతంగా ఈ రోడ్ అనేది చాలా దారుణమైన రోడ్. ఎందుకంటే అంత స్పీడ్గా వస్తాయి అనమాట. వెహికల్స్ కొంచెం కూడా స్లో చేసుకోవడం కూడా పోతారు. ఇక పచ్చి సరుకుల లోడ్లు ఎక్కువ పోతాయి. కాశ్మీర్ కానీ, శ్రీనగర్ కానీ, లుధియానా కానీ, ఇక్కడ సైడ్ టమాటా లోడ్ సంథింగ్ ఏదైనా వచ్చినాయి అనుకో, బండి మాత్రం అసలు ఇక అది ఎట్లా పోతుంటే రాకెట్ వేనట్టు పోతుంది. కంటిన్యూ ఆరన్ కొడుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇదంతా కూడా రాజస్థాన్ ఏరియా అనమాట. కొంచెమే మనకి ఎక్కువ ఉండదు. జస్ట్ ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతాం. మళ్ళీ తర్వాత ఎంబటే యూపీ ఎంట్రీ అవుతాం. ఇది మంత్ ఎండ్ వచ్చిందంటే ఇక్కడ బండ్లన్నీ ఆపేస్తారు. దగ్గర 1000 బండ్లు ఆపుతారు. మొత్తం జామ్ అయినా సరే 1000 బండ్లు ఆపి ప్రతి ఒక్క బండికి కేసు రాస్తారు. ప్రతి ఒక్క బండికి మంత్ ఎండ్ లెక్కలు ఉంటాయి కాబట్టి అమౌంట్ అనేది గట్టి కలెక్ట్ చేయాలన్నమాట. వీళ్ళు యాక్టివ్లు అయినా సరే ఈ కేసులు అనేవి మొత్తం మంత్ ఎండ్ అయ్యేసరికి మనకు లెక్కలన్నీ క్లియర్ చేసే టైంలో ఏమవుతుందంటే ఇది జమ చేయాలి పైసలన్నీ. అట్లా అని చెప్పేసి ఏడ జమ చేయాలి అర్థం కాక ఏం చేస్తారు, లారీల మీద పడతారు. కొన్ని వేల లారీలు ఆపేసి ఒక్కొక్క లారీ మీద 12,000 20,000 ఇష్టం ఉన్నట్టు చలాన్ వేసేస్తారు. మనకు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక భారత్ బంక్ కూడా ఉంటుందంట. అక్కడ భారత్ బంక్ దగ్గరనే మన తమిళనాడు బండ్లు కానీ మన బండ్లు కానీ అన్నీ ఆపుకుంటారు. చేపలకు సంబంధించినవి వేరే ఇక ఏదైనా లోడ్లు వస్తే పర్టికులర్గా ఫోన్ చేస్తామని అన్నప్పుడు బయట ఎడబడతాడు ఆపితే ఏమైతే డీజిల్ దొంగలు చాలామంది డీజిల్ పోతాయి. చాలామంది ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకొని పెట్టుకుంటే కథం పండుకున్నారంటే కథం వాళ్ళ పని అయిపోయినట్టు. ఇక చూసుకుని మనం డీజిల్ ట్యాంక్ దగ్గర ఏమైనా వైర్ కట్ అయినా, డీజిల్ పోతున్నా, డీజిల్ తక్కువ అవుతున్నా ఎమ్మటే మనకి క్యాబిన్లో సౌండ్ వచ్చేస్తుంది. అప్పుడు ఎమ్మటే డ్రైవర్కి మెలుకొస్తుంది, పోయి చూసుకొని అని పట్టుకోవచ్చు, పోలీసులకు అప్పయ్యవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇక అట్లా ఈ సిస్టంలో వస్తున్నా. నేను కూడా ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు మొత్తం చేంజ్ చేస్తా. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా దాని గురించి. ఒకటి క్యాబిన్లో డాష్ కెమెరా ఒకటి ప్రతి ఒక్కరు కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు లారీలకి సేఫ్టీ లేకుండా అయిపోయింది. డీజిల్ దొంగతనం కానీ, టైర్లు తీసుకోవడం కానీ, క్యాబిన్లో డ్రైవర్లను కొట్టడం కానీ. ఒక డాష్ కెమెరా అనేది మనకు ఉన్నది అనుకో, ముందర ఏదైనా యాక్సిడెంట్ జరిగినా సంథింగ్ ఎవరైనా వచ్చి ఆళ్ళ రాంగులోకి వచ్చి గుద్దినా కానీ మనదే తప్పన్నా కానీ మనం చూపించుకోవచ్చు. విత్ ప్రూఫ్ ఉంటుంది. యాక్చువల్లీ మన దగ్గర ఇంతకుముందు ఉంటుంటే నేను 22,000 పెట్టి కెంట్ కెమెరా కొన్నా పెట్టించిన. దాని తర్వాత ఏమైందో అది వైర్ బాగా హీట్ అయిపోయి వైర్ ఖరాబ్ అయిపోయింది. వైర్ ఖరాబ్ అయిపోయిన తర్వాత దాని బండ్లనే పెట్టినా అది అట్లనే ఉండిపోయింది. చూద్దాం మరి రేపు పొద్దుగాల ఎక్కడ అన్లోడ్ అవుతుందని. డెహ్రాడూన్లో అవుతుందా, ఢిల్లీలో అవుతుందా, అమృత్సర్లో అవుతుందా, లుధియానాలో అవుతుందా, లేకపోతే యూపీలో అవుతుందా, ఎక్కడ అవుతుందా అనేది చూద్దాం. ఇక్కడ మథుర పోదామా తాత? మథుర 124 కిలోమీటర్లు ఉంది కదా. అది కృష్ణుంది జన్మస్థలం అంట. అక్కడ పోయి మనం ఎప్పుడన్నా చూద్దాం అనుకున్నాం కానీ చేపలు వేసుకొచ్చి అయ్యో సార్ చెట్లు వేసుకొచ్చి ఎప్పుడు వచ్చినా కానీ అర్జెంట్ మీద పోతుంటే వచ్చేటప్పుడు యాపిల్ మళ్ళీ అర్జెంట్ వచ్చింది. ఇంకా ఏడ టైం దొరుకుతుంది ఏడ అవుదాం అంటే మొన్న జస్ట్ అన్లోడ్ అయ్యేటప్పుడు పక్కనే కాబట్టి మనం అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ పోయచ్చు. ఒకవేళ ఇప్పుడు మనకు అన్లోడ్ అయితే ఏం లోడ్ దొరకట్లేదంటే అప్పుడు పోయేటప్పుడు కంటిన్యూ అన్నీ చూసుకుంటూ పోదాం. ఇక కృష్ణుని టెంపుల్ చూసుకుంటూ పోదాం. ఇంకా మధ్యలో 2 టెంపుల్ ఉంటాయి, అవి చూసుకుంటూ పోదాం. ఏవి ఉన్నాయి అన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోదాం. ఇక నేను చెప్పినా కదా మన వచ్చేసరికి ఇక్కడనే మొత్తం పైసలు వసూలు గీసలు చేసి మన ఇప్పుడు కరెక్ట్గా పైసలు ఇస్తేనే ఏమన్నా, లేకపోతే దమ్ చేస్తారు పోలీసు వాళ్ళు. చుట్టుముట్టు పోలీసు వాళ్ళు ఉంటారు. 15,000 20,000 30,000 ఇష్టం ఉన్నట్టు చలాన్లు వేస్తారు. ఈ నుంచి అక్కడ మొత్తం కొన్ని వేల బండ్లు అవుతాయి అంతేట్లా. మెయిన్ అనమాట. ఈ కంపల్సరీ 500 రూపాయలు కంపల్సరీ ఎంట్రీ ఇవ్వాల్సింది. లేదంటే బండ్ల నుంచి డోర్లు తీస్తారు, తాళాలు గుంతారు, ఫైల్ గుంతారు, మనిషిని కింద గుంతారు, బండి సైడ్కి బండ్లు ఎందుకుంటే సైడ్కి పైసలు ఏమి ఉన్నాయి బండ్లు ఆడ బండ్లు ఆపేస్తారు. మొత్తాన్ని సైడ్ పెట్టిస్తారు. ఫైల్ తీసుకొని ఇల్లు వచ్చి ఆపుకుంటారు. పక్కకి ఫైల్ ఇచ్చేసి రావాలి, పక్కకి ఆపుకోవాలి. మనం ఇక సతాయిస్తాడు. ఏదో 10,000 20,000 చలాన్ వేసిందా కూకోడు. వాళ్ళు ఎమ్మటే లైవ్లో కట్టుకోవాలి చలాను. ఆన్లైన్ చలాన్ మళ్ళీ ఇంటివే కడతానంటూ ఉండదు, కట్టేయాలి ఎమ్మటే. ఓకే, ఇప్పుడు మళ్ళీ మేము యూపీకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ ఏడ ఆగుదామన్నా సరే ఎక్కడ మంచి ప్లేస్ కనిపిస్తలేదు. డైరెక్ట్గా బైపాస్ పోయిన తర్వాతనే ఆపుకుంటాం. ఓకే, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఎప్పుడు అన్లోడ్ అవుతుంది. మరి రేపు ఎమ్మటే అన్లోడ్ అయ్యేది కూడా మనకు క్లారిటీ లేదనమాట.
ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.